నా పేరు శ్రావణ్ కుమార్, సింధూర్ ఐటీఐలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఎలక్ట్రీషియన్. మోటార్ జనరేటర్ సెట్ DC టు AC, వోల్ట్ మీటర్ మెజర్ చేయడానికి, యామ్మీటర్ యాంప్స్ మెజర్ చేయడానికి, ఫ్యూజ్, MCB, స్టార్టర్ సేమ్ ఉంటాయి. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇది DC మోటార్, ఇది AC జనరేటర్. ఈ రెండింటి మధ్యలో కప్లింగ్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఎనర్జీ టు మెకానిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇది AC జనరేటర్ మెకానిక్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో కప్లింగ్ ఉంటుంది. ఈ పవర్ అనేది పాస్ అయినప్పుడు, ఇది తిరిగినప్పుడు పవర్ అనేది పాస్ అయినప్పుడు ఎలక్ట్రిక్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్స్ గురించి చెప్పబోతున్నా. ఫస్ట్ బ్రేకర్ని ఆన్ చేయాలి. ఆన్ చేసినప్పుడు రెడ్ లైట్ వస్తుంది. అప్పుడు వోల్ట్ మీటర్ కనబడుతుంది. తర్వాత యామ్మీటర్ మొత్తం కనబడుతుంది స్టార్ట్ చేసినాక. ఈ స్టార్టర్ని ఆన్ చేయాలి. ఆన్ చేసినాక DC మోటార్ ఎలక్ట్రికల్ నుంచి మెకానిక్గా కన్వర్ట్ అవుతుంది. ఇది తిరగడం వల్ల ఇది మెకానిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్గా ఫ్లో అవుతుంది. కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ టు మెకానిక్ ఎనర్జీ కనెక్ట్ అయింది. AC అనేది మెకానిక్ ఎనర్జీ నుంచి కరెంట్గా కనెక్ట్ అయింది. ఈ బల్బ్ అనేది ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ.